హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మనం కొత్తగా కొన్న రోల్ని ఎలా శుభ్రం చేసుకోవాలి అనే దాని గురించి అయితే షేర్ చేయబోతున్నాను. ఇది ఫస్ట్ కొంచెం లోపలంతా కూడా నలుపుగా ఉంటుందండి. సో అదంతా కూడా పోవాలన్నమాట. సో దానికోసం ముందుగా నార్మల్ నీళ్ళతో ఒకసారి ఇలా శుభ్రం చేసుకోవాలి. దాని తర్వాత మనం నార్మల్గా యూస్ చేసే సబ్బు ఉంటుంది కదా, అంట్ల సబ్బు. సో దాంతో ఒకసారి ఇలా రుద్దుకోవాలి. పైన ఉన్న దుమ్మంతా కూడా పోతుంది. ఇలా లోపల వైపు కూడా నీట్గా రుద్దుకోవాలి. లోపలేనండి ఎక్కువ నలుపు ఉండేది. సో ఇలా ఒకసారి మొత్తం కూడా రుద్దుకుని ఈ వాటర్ అంతా కూడా ఇలా వేసి శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇందులోకి ఒక 3 గంటల పాటు నానబెట్టిన బియ్యం అండి. ఇది ఒక 4 స్పూన్లు అయితే నానబెట్టాను నేను. సో ఇవి యాడ్ చేసుకుని ఇందులోకి ఇలా నూరుకోవాలి. అందులో ఉన్న నలుపు అంతా కూడా ఆ బియ్యానికి పట్టేస్తుంది అన్నమాట. సో ఇలా బాగా నూరుకోవాలి. ఇలా నూరే టైంలోనే నలుపంతా కూడా మీకు తెలుస్తుంది అక్కడ. సో ఇలా మొత్తం కూడా నూరుకుని ఈ చుట్టూ కూడా అప్లై చేసేయండి. ఒకవేళ ఏమన్నా దుమ్మున్నా కూడా దీనికి అతుక్కుపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా బాగా నూరుకుంటుంటే మనకి ఆ నలుపంతా కూడా బయటపడుతుంది అన్నమాట. అండ్ అలాగే ఈ నూరుకోవడం వల్ల రోలు కూడా కొంచెం అరుగుతుందన్నమాట. సో ఇలా మొత్తం కూడా రుద్దుకుని ఇదంతా కూడా పైన కూడా అప్లై చేసేయండి ఇలాగా. సో ఇది ఒక ప్రాసెస్ అండి. కొత్త రోళ్ళు కొనుక్కున్న తర్వాత ఇది మనం కనీసం ఒక 2-3 రోజుల పాటు అన్నీ చేయాలి. మీకు అర్థమవుతుంది ఆ నలుపు వస్తుందా లేదా అనేది. సో ఇది ఒక ప్రాసెస్లో అయితే చేయొచ్చు. ఇలా మొత్తం కూడా అప్లై చేసుకుని ఇలా మళ్ళీ వాటర్తో నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇది కనీసం ఒక 2-3 రోజులన్నా చేయాలండి. అప్పుడే ఆ నలుపు అనేది పోతుంది. ఆ తర్వాత మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు దీన్ని. అలాగే ఇంకొక ప్రాసెస్ కూడా చూపిస్తాను దీన్నే క్లీన్ చేసుకోవడానికి. అలాగే ఇంకో ప్రాసెస్ వచ్చేసి మన కూరగాయల తొక్కులు ఉంటాయి కదా, అవి వేసుకుని ఇలా నూరుకోవాలి. ఇవి వేసుకుని నూరడం వల్ల కూడా మనకి ఆ నలుపు అనేది పోతుందండి. మొత్తం ఏదో ఒకటి మనం నలిగిందంతా కూడా అది పట్టుకుంటుంది అన్నమాట ఆ నలుపుని. సో మొత్తం కూడా ఇలా నూరుకోవాలి. ఇలా ఏదో ఒకటి రెండిట్లో ఏదో ఒక ప్రాసెస్ చేసినా చాలండి. లేదా 2 చేయొచ్చు, ఒకరోజు అది ఒకరోజు ఇది కూడా. ఇలా మొత్తం కూడా దీనికి కూడా ఇలా పైవైపు కూడా ఇలా పట్టించేసారంటే అక్కడ ఏమన్నా దుమ్మది కూడా ఉన్నా కూడా అది పేస్ట్ లాగా ఉంటుంది కదా, దానికి అతుక్కుపోతుంది. సో ఫైనల్గా ఇలా నీట్గా క్లీన్ చేసుకుని వాడుకోవచ్చు. ఇప్పుడు మనకి రోటి పచ్చళ్ళు చేసుకోవడానికి రెడీ అయిపోయింది రోలు. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.